ఊహించని రీతిలో ఢిల్లీ నగరం కుంభవృష్టి వానలకు అతలాకుతలమవుతోంది. జూలై ప్రారంభంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని గతంలో పేర్కొన్నారు. అయితే అంతకు ముందే ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఈ క్రమంలోనే 88 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొడుతూ ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇన్నేళ్ల నుంచి జూన్ నెలలో ఒక్క రోజులో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ అంటోంది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఎండలు వేడిగాలులతో అల్లాడిపోయిన ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నీట మునిగింది. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 5:30 వరకు కుంభవృష్టి కురిసింది. ఈ 3 గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తెల్లారి చూసేసరికి నీట మునిగిన రోడ్లు, కాలనీలు, అందులో బైకులు, కార్లు నగరవాసుల్ని బిత్తరపోయేలా చేశాయి. ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద పలు లారీలు నీట మునిగాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మొత్తం జలమయమయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయి అక్కడే ఉన్న కార్లపై పడడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక టెర్మినల్ పైకప్పు కూలడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోజంతా వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై నల్లటి మేఘాలు కమ్ముకుని జోరుగా వర్షం కురిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని రోజులు వాతావరణం ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలానే రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే రానున్న 3 రోజుల్లో రుతుపవనాలు ఢిల్లీ ఎన్సీఆర్ వైపు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. ఇక మొదటి వర్షానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షానికి ఢిల్లీ ఎన్సీఆర్ రోడ్లన్నీ నీటితో ఎలా నిండిపోయాయో వైరల్ అవుతున్నాయి. రోడ్లు నదుల్లా మారిపోయి కార్లు, ట్రక్కులు మునిగిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఈ పరిస్థితిలో వాహనదారులు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. धीरे धीरे रहो। कितना फुट होगा? 2 से 3 फीट 2 फुट होगा।